అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? అహల్యాబాయ్ హోల్కర్. బాపు గీసిన అందమైన చిత్రంతో మీ ముందుకి తీసుకుని వచ్చాను. సరే, ఈమె జీవిత విషయాలను చూస్తే 1725వ సంవత్సరంలోని ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామంలో మాంకోజీ షీండే దంపతులకు జన్మించింది ఈమె. అయితే ఈమె 10వ ఏటలోనే మరాఠా సర్దార్లు ప్రముఖుడైన మాల్వర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడైన ఖాండేరావ్ హోల్కర్తో అహల్యాబాయికి వివాహం జరిగింది. ఆ సమయంలో ఇండోర్ పాలకుడుగా మరాఠా సర్దార్లో ప్రముఖుడుగా మాల్వర్ రావు వెలుగొందాడనమాట. అయితే 1754వ సంవత్సరంలో కుంబేర్ కోట ముట్టడి సమయంలో ఖాండేరావు మృతి చెందారు. ఆ సమయంలో సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యాబాయి మాల్వర్ రావు చొరవతో ఆ సతీ సహగమనం నుంచి బయటపడింది. ఆయన అహల్యాబాయికి యుద్ధ విద్యలు, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదిచ్చాడన్నమాట. అహల్యాబాయ్ కుమారుడు మాలోజీరావు మృతి చెందడంతో ఇండోర్ పరిపాలనా బాధ్యతలు అహల్యాబాయ్ స్వీకరించారు. అయితే ఈమె పరిపాలన ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో స్త్రీ పరిపాలనా బాధ్యతలు చేపట్టడం ఏంటి అని చాలా అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఆమె పీష్వా మాధవరావు అండతో ఇండోర్ పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించింది. అయితే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేది. పరదా పద్ధతిని పాటించలేదు మాట ఈమె. సామంత నాయకులు కూడా ఆమెకు గౌరవం ఇచ్చారు. ఇండోర్ని విస్తరించింది. తర్వాత రాజధానిని నర్మదా నది ఒడ్డు వరకు కూడా నిర్మించిందన్నమాట. ఈమె ఏం చేసేదంటే, యుద్ధ విద్యల్లో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను కూడా ఏర్పాటు చేసింది. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేసింది. ఈమె శివుని భక్తురాలు. అనేక శివాలయాలను కూడా నిర్మించింది. మహమ్మదీయుల దాడిలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిర్మించింది. కాశీ, ద్వారక, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్ వంటి అనేక పుణ్యక్షేత్రాల్లో ఆలయాల్ని పునరుద్ధరించిందన్నమాట. హిందూ ధర్మ పునరుత్తేజనకి కృషి చేసింది. మహేశ్వర్ నేత కార్మికులకు ప్రోత్సాహం ఇచ్చి మహేశ్వరం చీరలు అనే కొత్త నేతను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈనాటి మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశం అంతా కూడా ప్రసిద్ధి చెందాయి. భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట శ్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పారన్నమాట. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయం అని నామకరణం చేశారు. ఇదే కాకుండా ఈమెని ఫార్మర్ క్వీన్ ఆఫ్ మాల్వా కింగ్డమ్ అని, అదేవిధంగా ఈమెని ద ఫిలాసఫర్ క్వీన్ అని కూడా అంటూ ఉంటారన్నమాట. చూసారా, అహల్యాబాయ్ హోల్కర్ ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటూ నిలబడింది. ఈమెకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అహల్యాబాయ్ హోల్కర్. మరిన్ని హీరోస్తోని మనం కలుద్దాం మళ్ళీ. ఇట్లు మీ ఉషా టీచర్.